Hi viewers, welcome to Markets at 12 noon. Details loki venadite Nifty prastham 67 points negative ga 10,657 vada trade avutundiga. Sensex 228 points negative ga 35,580 vada trade avutundi and Bank Nifty chuste 12 points negative ga 26,782 vada prastham trading ni hold chestundi. Ika Nifty top gainers losers lo chusukunnataithe Bharti Infratel 3.70%, Z Entertainments 1.5%, Tech Mahindra 1.17%, Tata Steel 1.5% and ONGC 1.26% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఏషియన్ పెయింట్స్ 2.62%, ఎస్ బ్యాంక్ 2.69% అండ్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ 2.5%, టీసీఎస్ 2.30% అండ్ హెచ్పిసిఎల్ 2% to 2.5% మధ్య డౌన్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్టాక్స్ లో స్టిల్ ఇంకా కరెక్షన్ అదే లెవెల్లో కొనసాగుతూ ఉండడం చూస్తున్నాము. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్స్ హైయర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ 0.50% పాజిటివ్గా 33,550 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.66% పాజిటివ్గా 40,224 వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 1.19% పాజిటివ్గా 3,998 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.18% పాజిటివ్గా 188 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక BSE mid and small cap losers లో కనుక చూసుకున్నట్టయితే టాటా పవర్ 4.5%, IDBI బ్యాంక్ అరౌండ్ 4%, నాట్కో ఫార్మా అండ్ CG కన్జ్యూమర్ లాంటి స్టాక్స్ ఒక 3.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా మ్యారికో ఒక 3% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ BSE స్మాల్ క్యాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే KPIT టెక్నాలజీస్ 14.5%, DFM ఫుడ్స్ 7.5% అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 7%, సాగర్ సిమెంట్ 6% అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్ ఒక 6% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రజెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఫ్లాట్ నోట్తో డైలీ స్టార్ట్ చేశాయి. అండ్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక కరెక్షన్ ట్రెండ్లోనే మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక వాల్టైల్ ట్రెండ్ అనేది ఇంకా మార్కెట్స్లో కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఏషియన్ క్యూస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా మన మార్కెట్స్ మాత్రం వీక్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం శేషు గారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఈ వీక్ అంతా కూడా మీ ఒపీనియన్లో మార్కెట్స్ ఎలా మూవ్ అవ్వచ్చు? ప్రస్తుతానికి మార్కెట్స్ కానీ గమనిస్తే అంటే మనకి వీక్గానే ఉన్నాయి. మనం ఏదైతే గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నామో వీక్ ట్రెండ్లో అంటే మార్కెట్స్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు, వీక్గానే ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సేమ్ అదే విధమైన ట్రెండ్ అనేది ఉంది. ఈరోజు యాక్చువల్గా మన మార్కెట్స్ ఎంత పడ్డం అనేది చూస్తున్నాము. ఈరోజు అని కాదండి, లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే మరి ముఖ్యంగా మన మార్కెట్స్ వన్ సైడెడ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఉంది. మరి ముఖ్యంగా బడ్జెట్ తర్వాత స్టార్ట్ అయిన డౌన్ ట్రెండ్ ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం కూడా మనకి హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీ నిలవలేకపోతుంది. ఈ రోజు కానీ చూసుకుంటే మనకి ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి కూడా ఏమాత్రం కూడా పెరగడం అనేది మార్కెట్లో పెద్దగా కనపడలేదు. కంటిన్యూగా వీక్గానే మనకి రావడం చూస్తున్నాము. ఈరోజు ప్రధానంగా మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఇన్ఫ్రాటెల్లో ఒకటి, జీ ఒకటి ఉంది. జీ మాత్రం చాలా మంచి రికవరీ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 300 బిలో వచ్చింది ఈ స్టాక్ జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్, మనకి 3 వీక్స్ బ్యాక్. మళ్ళీ అక్కడి నుంచి కూడా బాగా ర్యాలీ అనేది జీలో మనం చూసాము. తర్వాత ఇన్ఫ్రాటెల్, జీ, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు వీక్గున్న ఆ స్టాక్స్లో ఈరోజు టాప్ లూజర్ ఏషియన్ పెయింట్స్. ఇది ఏషియన్ పెయింట్స్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 1400 అండ్ చేంజ్ దాకా వెళ్ళింది. 1460, 1470 లెవెల్స్ నుంచి ₹100 జస్ట్ మ్యాటర్ ఆఫ్ డేస్లో ఇది కరెక్ట్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా ఎస్ బ్యాంక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొంత వీక్ అయిన ఎస్ బ్యాంక్ మళ్ళీ ఈరోజు మరింత వీక్ అయిందని చెప్పొచ్చు. అయితే లో నుంచి మాత్రం రీసెంట్ లోస్ నుంచి బాగా పెరిగిన విషయం అందరూ తెలిసిందే. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్ బాగా వీక్గా ఉన్నాయి. అయితే ఒకటి గమనించాలి, నిఫ్టీ పక్కన పెడితే ఎక్కువ డిక్లైన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి సెల్లింగ్ అనేది కనపడుతుంది. తర్వాత F&O స్టాక్స్లో కూడా మెజారిటీ F&O స్టాక్స్ బాగా కరెక్ట్ అవుతూ ఉన్నాయి. మెజారిటీ F&O స్టాక్స్లో ఎక్కువగా మనకి నష్టాల్లోనే ఉన్నాయని మనం చూడవచ్చు. మరి ముఖ్యంగా KPIT, రెప్కో హోమ్ లాంటివి బాగా లూజర్స్గా ఉన్నాయి. IDBI, తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇది 1050. ఇది కూడా మనం చూసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ 1000
1150 ఉండేది, ఈరోజు 1050, అంటే 10% ఈ స్టాక్లో కరెక్ట్ అయింది. పిడిలైట్ మనం ఈవెన్ పొజిషన్ కాల్గా సెల్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది 1132 ఆ టైంలో. తర్వాత ఇండిగో ఒకటి కూడా ఈరోజు బాగా వీక్ అయింది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరన్నా పొజిషన్ ట్రేడింగ్ చేసుకోవాలి అంటే ఇండిగో లాంటి స్టాక్ని ఎవ్రీ ర్యాలీలో సెల్ చేయమంటాను. ఇది 1040 నుంచి 1050 మధ్యలో ఈ స్టాక్ రావచ్చు. అయితే ఇప్పుడే కాదు, ఏమన్నా కొంచెం ర్యాలీ వస్తే సెల్ చేయమంటాను. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ను కూడా ఈరోజు కాదండి, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ స్టాక్లో ఏమైనా పెరగడం స్టార్ట్ అయితే క్లోజర్గా 1380 ఆ లెవెల్స్కి వస్తే దీన్ని కూడా సెల్ చేయమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సుధాకర్. హలో సుధాకర్, కొంచెం గట్టిగా మాట్లాడండి. రాడికో ఏ లెవెల్లో తీసుకున్నారు? ఓకే, రాడికో అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, ఏమన్నారు? రాడికో అండ్ మహానగర్ గ్యాస్ ఒక 20 days వ్యూతో ఎంటర్ అవ్వచ్చు ఆ పొజిషన్స్కి. 20 days వ్యూతో ఇప్పుడు మీకు ఇప్పుడే జస్ట్ మనం ఇనిషియల్గా కూడా మనం రోజు చెప్తూనే ఉన్నామండి. చాలామంది ట్రేడర్స్ షార్ట్ టర్మ్ వ్యూతో రావద్దని మనం చెప్తూనే ఉంటాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్ అనేది ఉండకపోవచ్చు అండి. చూస్తుంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. రాడికో కైతాన్ కూడా వీక్ అయింది, ఇది కూడా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. అంటే బాగా 150 రూపాయల నుంచి జస్ట్ మనకి ఒక 1.5 yearలో చూసుకుంటే ఇది జస్ట్ 1.5 year బ్యాక్ ఇది 120-140 రూపాయలు ఉండేది. మనం 160 రూపాయలు దీన్ని రికమెండ్ చేసామండి ఈ స్టాక్ని. తర్వాత క్లోజర్గా 500 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే ఎలక్షన్స్ కారణంగా కొంచెం ఈ లిక్కర్కి చెందిన స్టాక్స్లో కొంచెం బయింగ్ రావచ్చేమో. బట్ దాన్ని బేస్ చేసుకొని మనకి 20 రోజులకో 15 రోజులకో కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్టాక్లో నేను అనుకోవడము ఇంకా కొంచెం కొన్ని నెలలు ఈ స్టాక్లో వీక్గానే ఉండొచ్చండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఈ స్టాక్ని కొనాలనుకున్న వాళ్ళు రాడికో కైతాన్ని కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ 3 నెలల్లో ఏదైతే బాటం అవుతుందో ఆ టైంలో కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తణుకు నుండి నాగేశ్వరరావు. హలో హలో నాగేశ్వరరావు చెప్పండి. హలో యా అడగండి అండి. మేడం నమస్తే మేడం. నమస్తే. లాంగ్ టర్మ్ స్టాక్స్ ఒక 5 స్టాక్స్ ఉన్నాయి మేడం. ఇవి ఉంచుకోవాలో లేకపోతే ఏం చేయాలో తెలియట్లేదు, కొంచెం లాస్ లో ఉంది. సిఎంఐ కేబుల్ ఒకటి, ఓకే, దావాస్, మనపురం, ఓకే. నేను ఇవన్నీ కూడా 2017లో తీసుకున్నాను మేడం. ఈ 3 స్టాక్స్ కూడా బాగా లాస్ లో ఉందండి. సిఎంఐ కేబుల్ వచ్చి 64% లాస్, దావాస్ వచ్చి 59% లాస్ లో ఉందండి. మనపురం జస్ట్ ఇప్పుడే 1.8% లో లాస్ లో ఉందండి. ఓకే, ఇవి ఉంచుకోవచ్చా తీసేయమంటారా? ఓకే అండి. ఇప్పుడు మీ చెప్పిన వాటిలో మన్నపురం ఫైనాన్స్ రీసెంట్గా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. అంటే మీద ఈ సేమ్ సెక్టర్కి చెందిన స్టాక్స్ వీక్గా ఉన్నా కూడా ఈ స్టాక్లో మనకి అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో మనకి కనపడుతుంది. నేను అనుకోవడము ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మన్నపురం ఫైనాన్స్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అయితే నేను అనుకోవడము అయితే ఈ లెవెల్ నుంచి కూడా కొంచెం ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చు అండి. లాస్ట్ ఫ్యూ డేస్కి ఈ స్టాక్లో మంచి ర్యాలీ అనేది కనపడింది. మనకి బిలో 100 రూపీస్ ఉండే స్టాక్ కాస్త మనకి ప్రస్తుతానికి చూసుకుంటే ఇప్పుడు 106 ఆ లెవెల్లో వచ్చి ఈ మధ్య బాగా పెరిగింది. అయితే దీనికి క్లోజర్గా 110 నుంచి 112 ఆ లెవెల్లో 114 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చేమో. బట్ మన్నపురం ఫైనాన్స్ మాత్రం ఒక మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ చేయమంటారు. నెక్స్ట్ 2 ఏళ్ల కోసం అయితే డెఫినెట్గా ఈ స్టాక్ని కంటిన్యూ చేయమంటారు. ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. దావత్ను కూడా మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడు 33 ఆ లెవెల్లో ఉంది. ఆల్రెడీ మీరు దీంట్లో భారీగా నష్టాల్లో మీరు ఉన్నారంటున్నారు. మీరు ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇక మీరు చెప్పిన వాటిలో సిఎంఐ కేబుల్ ఒకటి బాగా వీక్గా ఉందండి. స్టాక్ ఫండమెంటల్స్ ఈ స్టాకు బాగా వీక్ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పిన వాటిలో అంటే మీరు ఎగ్జిట్ కమ్మంటారా అంటే ఇప్పుడు ఈ లెవెల్లో సిఎంఐ కేబుల్ కూడా ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సిఎంఐ కేబుల్ ఇప్పట్లో మళ్ళీ మీ రేటు వస్తుందా అనేది ఎవరు కూడా నేనైతే రాదనే చెప్తాను. తర్వాత ఫండమెంటల్స్ పరంగా ఈ స్టాక్ కానీ చూసుకుంటే పర్లేదండి, ఓకే, నాట్ బ్యాడ్.
డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్నాయి. బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం పెద్దగా 140 దాటి పెద్దగా పెరగకపోవచ్చు. ఓకేనే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రంగస్వామి. హలో 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 చెప్పండి రంగస్వామి. మేడం, ఇది 2 years కోసము భారత్ రసాయన అండ్ ఐఎంపీ అగ్రో ప్రైస్ రేట్ వెయిట్ చేస్తారు అంటే ఇంకా వెయిట్ చేయమంటారు. ఓకే, ఓకే, రెండు కూడా ఓకే స్టాక్స్ అండి. మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయొచ్చేమో అనిపిస్తుందండి. మనకి ఎక్కడ ఇవి నిలబట్టలేదు, మనకి ఆగటలేదు, మనకి అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదని కాదండి, ఏ స్టాక్ కూడా కొత్త లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాక్సే కానీ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము రెండు కూడా ఓకే కొనుక్కోవచ్చు. కరెక్షన్స్లో కొనుక్కోమండి, నెక్స్ట్ 2-3 నెలలు కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో చెప్పండి శిల్ప. ఓకే, అంటే పొజిషన్ ట్రేడింగా, పొజిషనల్ కండి మీరు సెల్ చేయొచ్చండి. మీరు గతంలో కూడా చూసాం, ఇది 490 దాకా వెళ్ళింది రిజల్ట్ తర్వాత, మళ్ళీ అక్కడ నుంచి 490 ప్లస్ నుంచి మళ్ళీ కరెక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ పాజిటివ్గా ఉంది. బట్ మీరు హోల్డ్ చేయగలిగితే ఒక 10 రూపాయలు పెరిగినా మీరు హోల్డ్ చేయగలుగుతాను అంటే మీరు సెల్ చేయొచ్చు. చూడండి, కొన్ని ఇప్పుడు నేను రిపీట్గా చెప్తూనే ఉంటాను, పిడిలైట్ లాంటి స్టాక్ని మీకు మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనకి చెప్పడం జరిగింది. మీరు అదేవిధంగా ఎస్కార్ట్స్ ఒకటి మనం చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చెప్పాము 680 లెవెల్స్లో. ఇప్పుడు ఇండిగో ఒకటి సెల్ చేసుకోవచ్చు అండి. ఇండిగో ఇప్పుడు కాదు, కొంచెం పెరిగినాక మీరు సెల్ చేసుకోవచ్చు. కొంచెం పెరిగినా కూడా హోల్డ్ చేయాలండి ఇప్పుడున్న మార్కెట్లో. కాబట్టి ఏదైతే 1-2 రోజులు వీక్ ఉన్న స్టాక్ 1-2 రోజులు కవరింగ్ వస్తే, షార్ట్ కవరింగ్ వస్తే అప్పుడు సెల్ చేయండి. టాటా స్టీల్ మీరు సెల్ చేయొచ్చండి. ఓవరాల్గా మెటల్స్ వీక్గానే ఉన్నాయి. అయితే ఉన్న మెటల్ కంపెనీస్లో టాటా స్టీల్ కొంచెం పర్లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ కానివ్వండి, వేదాంత చాలా వీక్ అయిపోయినాయి. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి హిండాల్కో కూడా బాగా వీక్ అయిపోయింది. బట్ ఉన్న వాటిలో కొంచెం స్ట్రాంగ్ ఉందంటే టాటా స్టీల్. బట్ మీకు ట్రేడింగ్ పరంగా ఒక 10-12 రూపీస్ మీరు హైయర్ లెవెల్స్లో కొట్టినప్పుడు, సెల్ చేసినప్పుడు 10-12 రూపీస్ రావచ్చు. మీరు కొట్టండి, సెల్ చేయండి. నేను కూడా మీది టాటా స్టీల్ విషయానికి వస్తే 460 ఆ లెవెల్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు. 460 బ్రేక్ అయిందంటే 444 దాకా రావచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు నరేందర్. హలో హలో ఎస్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, హోల్డ్ చేస్తున్నారా? ఏ ప్రైస్లో తీసుకున్నారు? సెకండ్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్. నరేందర్, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, అసలు ఏం వినిపించట్లేదు. ఓకే, ఓకే, ఓకేనే, మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది. శేషు గారు, ఎస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు దీన్ని మనం చాలాసార్లు హోల్డ్ చేయమని చెప్తూనే ఉన్నామండి. చాలా సందర్భాల్లో కూడా చెప్పాము. మీరు అంటే మీ ఫోన్ లైన్ క్లియర్గా లేని కారణంగా మీ వాయిస్ మాకేమీ అర్థం కాలేదండి, మాకు వినబడలేదు. బట్ ఏదేమైనప్పటికి కూడా ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్కి మీరు కొనుక్కోండి. ఇంకా కావాలంటే మరి ఇంత కరెక్షన్స్లో కొనుక్కోండి. రీసెంట్గా ఇది 240కి వచ్చి కరెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ పాజిటివ్ న్యూస్ అటు ఆర్బీఐ నుంచి పాజిటివ్ న్యూస్ వచ్చిన కారణంగా, అంటే లైక్ ఆడిటింగ్ పరంగా కూడా లాస్ట్ మనకి ఇయర్లో దీనికి ఆడిటింగ్లో ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి వచ్చింది. అప్పుడు ఆ స్టాక్ అప్పటి నుంచి కరెక్ట్ అవుతుంది. అయితే ఈసారి మళ్ళీ పాజిటివ్గా న్యూస్ రావడంతో ఈ స్టాక్ మళ్ళీ 160 నుంచి కూడా బాగా పెరిగింది. ప్రస్తుతానికి ఇది కరెక్షన్స్లో కొనుక్కోండి. బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ మీరు కొన్నా అన్నారు, ఇంకా యాడ్ చేసుకోవాలి అన్నట్టుగా నేను విన్నానండి. బట్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే వద్దండి, కొంచెం ఆగండి. ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఇంకా మరింత బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా అర్థం కాలేదు. బట్ ఏదైనా కూడా 2 స్టాక్స్ మాకు కొంచెం వీక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఉపేందర్ కాలర్ ఉన్నారు. హలో ఉపేందర్, చెప్పండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, లాంగ్ టర్మ్ విత్ ఉండండి, షార్ట్ టర్మ్గా?
ఓకే అండి, తీసుకోవచ్చు అండి, మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఈరోజు కానీ చూసుకుంటే ఈ స్టాకు ఒక 7% పడింది. ఇంకా ఇది నేను అనుకోవడం 82 లెవెల్స్ కూడా రావచ్చు అండి. వీక్గానే ఉంది మీరు, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్కి పరంగా తీసుకోవచ్చు. మీరు చాలామంది మనకి కాలర్స్, ఫోన్లో అటు మనకి మెయిల్స్ కానీ చూసుకుంటే అందరూ కూడా మిడ్ క్యాప్లో ఉన్నారండి. మిడ్ క్యాప్లో ఎప్పుడు కూడా మార్కెట్స్ స్టేబుల్గా ఉండి ఫ్యూచర్ మనకి బ్రైట్గా ఉన్నప్పుడే, అంటే ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ మనకి ఎలక్షన్స్ ఇటువంటి ట్రిగ్గర్స్ 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ట్రిగ్గర్ అండి ఇది ఎలక్షన్స్ అనేది. సో ఈ ఫియర్ అనేది ఉంది ప్రస్తుతానికి మార్కెట్స్లో. కాబట్టి మిడ్ క్యాప్ ఇప్పుడే పెరగవండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. కరెక్షన్స్లో దీన్ని మరి మీరు అక్యుములేట్ కూడా చేసుకోండి. ఓకే అండి, మెయిల్స్ చూద్దాము. ఆల్టర్నేటివ్లీ వెంకట్ మెయిల్ చేశారు. నిఫ్టీ మార్చ్ ఫ్యూచర్స్ ప్రజెంట్ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? అండ్ జెట్ ఎయిర్వేస్ 2000 షేర్స్ని 293లో హోల్డ్ చేస్తున్నారు. యావరేజింగ్కి వెళ్ళమంటారా లేదంటే వెయిట్ చేయమంటారా? జెట్ ఎయిర్వేస్ మీ రేట్ వస్తే మీరు కళ్ళు మూసుకొని అమ్మేయడం బెటర్ అండి. యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. నిఫ్టీ కొంటాను అని నన్ను అడిగినట్టున్నారు. ఒక బౌన్స్ బ్యాక్ రావచ్చు అండి, ఒక 60-70 పాయింట్లో రావచ్చు. దానికోసం అయితే నేను కొనమని చెప్పను. బట్ బౌన్స్ బ్యాక్ అనేది 10,600 ఆ లెవెల్లో మనకి లాస్ట్ డే ట్రేడింగ్ సెషన్లో ఏదైతే లో ఉందో ప్రస్తుతం కూడా అదే లోస్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడము ఓకే, పుల్ బ్యాక్ ర్యాలీస్ మధ్యలో వస్తాయి, సస్టైన్ కావండి. మీరు డిప్స్లో బై చేయడం కన్నా ర్యాలీస్లో సేల్ చేయడం అనేది కరెక్ట్ అని అనుకుంటాను. నరేష్ మెయిల్ చేశారు. ఎల్టీ ఫుడ్స్ 43లో 2000 షేర్స్ బై చేశారు. సో ఇది 33 ఈ ప్రైస్లో మళ్ళీ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? వద్దండి, మీరు 33 ఆ లెవెల్లో ఎల్టీ ఫుడ్స్ అంటే ఇమీడియట్గా ఏం పెరగదండి. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా యావరేజ్ చేసుకోండి, కానీ ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా, అంటే ఐ మీన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో పెరగాలో, నెక్స్ట్ 2 మంత్స్లో పెరగాలో అనేది అటువంటి లేకుండా అంటే కొనుక్కోండి. బట్ ఇమీడియట్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. జోస్నా మెయిల్ చేశారు. నాసిల్ 182, శ్రేయాన్ ఇండస్ట్రీస్ 183 అండ్ కోల్టే పటల్ 326. ఈ 3 స్టాక్స్ని హోల్డ్ ఆర్ యావరేజ్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ అయితే అన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నోసిల్ లాంటి దాంట్లో కొంచెం మీరు యావరేజ్ కూడా స్టార్ట్ చేయండి. శ్రీధర్ మెయిల్ చేశారు. తేజస్ నెట్వర్క్ 200 షేర్స్ని 193లో హోల్డ్ చేస్తున్నారు. ఇది టెక్నికలీ ఎలా ఉంటుందంటారు అని అడుగుతున్నారు. తేజస్ నెట్వర్క్ చాలా వీక్గా ఉంది. 10% మనకి ఈరోజు కరెక్ట్ అయింది. దీనికి ముందు లాస్ట్ వీక్ అనుకుంటాను మనకి కాలర్ కూడా చాలామంది అడిగినట్టున్నారండి ఈ స్టాక్ని. మనం క్లియర్గా దీన్ని దూరంగా ఉండమని చెప్పాము. ఇంకా పడే అవకాశాలు ఉన్నాయండి. ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే శశిగారు, ఇక ఫైనలీ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంత లాస్ట్ ఫ్యూ డేస్ వీక్ అయిన పిఎస్యూ బ్యాంక్స్ ఈరోజు బెటర్గా ట్రేడ్ అవుతుండగా ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. సో బ్యాంక్స్ ఈ రోజుకి ఎలా కదలాడే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి కూడా టార్గెట్స్ అనేది ఎలా ఉంటాయంటారు? సో బ్యాంక్స్ కొంచెం మార్కెట్ని ఆపుతున్నాయండి. బ్యాంక్ నిఫ్టీ కారణంగా కూడా మార్కెట్ మరింత పడకుండా ఆగిందని చెప్పొచ్చు. మరోవైపు రిలయన్స్ లాంటి కౌంటర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో లో నుంచి బ్రహ్మాండంగా పెరగడం చూసాము. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే లోస్ని హిట్ కావడం చూస్తున్నామండి. బట్ ఏదైనప్పటికీ కూడా బ్యాంక్స్ స్టడీగానే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వచ్చిందంటే ఇప్పుడు ఈ లెవెల్ నుంచి నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్, ప్రస్తుతం నిఫ్టీ చూస్తే 76 పాయింట్స్ నెగిటివ్గా అరౌండ్ 10,648 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 250 పాయింట్స్ నెగిటివ్గా 35,561 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 54 పాయింట్స్ నెగిటివ్గా 26,739 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్. స్టే విత్ us.